వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు చెప్పకపోతివి, నువ్వు చెప్పకుండా నీ పనిలో బిజీ ఉంటుంది, అందుకని స్టార్ట్ చేశాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోని ఫస్ట్ నుంచి చూడండి, లాస్ట్ వరకు బాగా అర్థమైంది. మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి మన వీడియో జీడిపప్పుతో చిక్కీ చేస్తున్నానండి. బెల్లము జీడిపప్పుతోను. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామండి. చిక్కీ అంటే చెనముద్ద. చిక్కీ అంటే చెనముద్ద లాంటిదే కానీ అనమాట. పల్లి చిక్కీ అంటారు కదా, అట్లాగా. జీడిపప్పు అని మనం ఇట్లా దబ్బలైనా చేసుకోవచ్చండి. కాబట్టి ఇలా పప్పులుగా వేసుకుంటేనే బాగుంటుంది లావుగా. ఇలా దెబ్బలు అయితే మరీ పలచగా వచ్చింది. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. అంటే ఇంచకుండా ఫుల్ వేయాలి. ఫుల్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు జీడిపప్పుకి. ఇప్పుడైతే తయారు చేద్దామండి. 1 స్పూను నెయ్యి వేసాను. స్టవ్ ఆన్ చేసి. మమ్మీ, నువ్వు ఈరోజు ఒకటి మర్చిపోయావు తెలుసా? కావాల్సిన పదార్థాలు పూర్తిగా చెప్పలే. పదార్థాలు జీడిపప్పు, బెల్లం, 1 స్పూన్ నెయ్యి. సింపుల్ అండి, ఈజీగా. చాలా ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు, తక్కువ ఇంగ్రీడియంట్స్. నేను ఇప్పుడు తయారు చేసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా జీడిపప్పు ఎక్కువ వేగించుకోలేదు, లైట్గా వేగించుకున్నాం, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసానండి దీంట్లో. ఇప్పుడు వేగించుకున్నాం, మాడిపోకుండా లైట్గా వేగించుకున్నాం. ఆల్రెడీ నెయ్యి వేస్తుందమ్మా. లైట్గా, ఎక్కువ కాదు. మనం పాయసంలోకి అలా వేసుకుంటాం కదా, అలా కూడా కాదు, మామూలుగా లైట్గా వేగించుకున్నాం. వేగించుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. పచ్చిగానే వేసి చేసుకోవచ్చు, కానీ వేగించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన జీడిపప్పు చూడండి లైట్గా వేగింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసాను. ఇప్పుడు జీడిపప్పు అంతా బౌల్లోకి తీసుకున్నాం. కొంచెం బ్రౌన్ అయితే చాలు, లైట్గా అంతే. అదే మమ్మీ, కొంచెమే అయ్యింది కదా. ఓకే, ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు మన జీడిపప్పులు అయిపోయాయి కదా మమ్మీ, దాని తర్వాత ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు ఇదిగోండి, 1/4 కప్పు ఉంటుంది. 1 కప్పుకి 1/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని మనం కరిగించుకొని వడకట్టుకున్నాము. వాటర్ కూడా సగం చాలండి, 1/2 కప్పు. ఆ కప్తోనే 1/2 కప్పు కరిగించుకొని వడకట్టుకోవాలా? పాకం ఏం రాకూడదు కదా మమ్మీ? పాకం రాకూడదు, వడకట్టేసిన తర్వాత పాకం వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని కరిగించి వడకట్టి దాని తర్వాత మళ్ళీ పోసి పాకం తెప్పిస్తారా? ఎందుకంటే దీంట్లో ఇసుక చెక్క ఉంటుంది కదా, అది వడకట్టుకుంటాం. సరే, దాని తర్వాత మళ్ళీ పాకం కావాలా వద్దా అని అడుగుతున్నా. ఆ తర్వాత పాకం పెట్టుకోవాలి. సరే, ముందైతే ఇది కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. మనం ఎక్కువ చేసుకుంటే మామూలుగా పెట్టుకోవచ్చు. నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి అది మాడిపోద్ది, తొందరగా ఇంకిపోయి పాకం అలా వచ్చేస్తుంది. అందుకని మంట సిమ్లోనే పెట్టి చేసుకోవాలి తక్కువ చేసుకున్నప్పుడు. బెల్లం అయితే కరిగిపోయిందండి మొత్తం. ఇప్పుడు వడకట్టేసుకున్నాం. ఆగు మమ్మీ, చూపించు. మొత్తం కరిగిపోయింది, ఏం గడ్డలు లేవు. స్లోగా కిందకి దిగుతుంది. వచ్చింది. ఇప్పుడు మనం ఈ పాన్ మళ్ళీ క్లీన్ చేసేసి పాకం పట్టుకున్నాము. ఇదిగోండి, పాన్ క్లీన్ చేసి మళ్ళీ పోసేసాను. ఇప్పుడు కొంచెం పాకం పట్టుకున్నాం. పాకం కూడా బాగా బాల్ లాగా రావాలి, తీగ పాకం కాదు, గట్టి పాకమేను. ఇది బాగా పాకం రావాలి. మనం పాకం పడిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా చూసుకోవచ్చు. చూడండి, ఇంకా రాలేదు. ఇది బాగా బాల్ లాగా కొంచెం చుట్టుకోవాలి, విడిగా పోతుంది చూడండి. ఇలా కాకుండా గట్టిగా రావాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టే కదా మమ్మీ? వస్తుంది ఇప్పుడు కొంచెం. ఇది తక్కువ పాకం కదా, తొందరగా కొంచెం త్వరగా పడిపోద్ది.
ఎక్కువైతే లేట్ అవుతుంది. మళ్ళీ వేస్తున్నామా? మళ్ళీ వేస్తాను. అంటే చూసుకుంటూ ఉండాలి, గబక్కన పడిపోద్ది. వచ్చింది కొంచెం, కొంచెం ఇంకొంచెమా? మెత్తగా ఉంది కదా, కొంచెం గట్టి పడాలి. కొంచెం గట్టి పడితే వచ్చేసి ఇవన్నీ మళ్ళీ వేస్తున్నాను. ఇదే లాస్ట్ అనుకుంటా, లాస్ట్ పడిపోయింది. వచ్చిందా? వచ్చేసింది. గట్టిగా ఉంది. గట్టిగా ఉంది అంటే టక్మంటుంది. ఇప్పుడైతే మనం జీడిపప్పులు వేసేసుకున్నాం. అది నాకు ఇస్తాం అనుకుంటున్నాను నేను. దాంట్లో వేసేసాము ఈసారి. నా పేరు అమ్ములు కాదు మా. ఇప్పుడైతే మనం జీడిపప్పులు వేసుకున్నాం. వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీని తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని దాంట్లో పోసుకుంటే అయిపోయినట్టేనా? మన జీడిపప్పు బెల్లం చిక్కీ రెడీ అయిపోయినట్టే. బ్లాకీకి చిక్కీ అంటే చికెన్ అని చెప్పున్నాం. నువ్వు చిక్కీ అనే ప్రతిసారి నాకు చికెనే గుర్తొస్తుంది. మా బ్లాకీకి చికెన్ పెట్టేటప్పుడు చిక్కీ కావాలా బాయ్కి, చిక్కీ కావాలని అడుగుతాం. దాన్ని అంటే చిక్కీ అంటే అది గుర్తొస్తుంది మా పాపకి. నేను చెప్పింది కూడా అదేమా? అదే నేను చెప్తున్నాను. నువ్వు దాన్ని మళ్ళీ ఎట్లా చెప్తున్నావు? రోబోట్ చెప్తున్నా వాళ్ళకి. ఓ, ఇప్పుడు బాగా ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకెంతసేపు కలపాలి ఇది? ఒక్కొక్క నిమిషం. ఇప్పుడైతే మనము ఈ ప్లేట్కి నెయ్యి పూసుకున్నామండి. చూడండి, దీనికి నెయ్యి పూసాను. ఇప్పుడు ఈ ప్లేట్లో దీన్ని పోసేద్దాం. కొంచెం అలా అప్లై చేసినాం అంతే, కనిపి అట్లా ఇక్కడ అంటే రుద్దేసుకోవాలి. పోసేస్తున్నాను. పోసేసి మనం సర్వ్ చేసుకోవాలి. కాలుతాను, జాగ్రత్త. ఇది ఆరిన తర్వాత ఇదే షేప్లో వచ్చేస్తుంది గట్టిగా. గట్టిగా ఇది గట్టిగా అవడానికి ఎంతసేపు పడుతుంది? చల్లారితే వచ్చేసింది. ఎంతసేపు చల్లారుతుంది? ఎంతసేపట్లో ఏం చల్లారచ్చు, 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా. ఓకే. ఇది బాగా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మన చిక్కీ రెడీ అయిపోద్ది. చల్లారిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దామండి. ఇవ్వండి, నేనైతే పీసులు కట్ చేసేసాను. మన బెల్లం జీడిపప్పు చిక్కీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం టేస్ట్ కూడా చూస్తాను ఇప్పుడు నుంచి. ఇది కొంచెం చల్లారి ఇంకా గట్టిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం గట్టిగా మారింది, కొంచెం చల్లారాలి. ఎలా ఉందమ్మా? సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెట్టండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మా బ్లాక్ కింద ఎదురు చూస్తుంది, పెట్టమని ఎదురు చూస్తుంది. బయట మనం షాపులో కొనుక్కున్నట్టే ఉంది. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయండి. బాయ్.